నర్మద ఒక దగ్గర కూర్చొని బాగా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు నా మీద పడ్డ ఈ నింద నిజం కాదని నేను నిరూపించుకోవాలి. వల్లి కడుపు గురించిన అసలు నిజాలు బయట పెట్టాలి. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వల్లి అక్కడికి వచ్చి సుకన్య వల్లి ఇద్దరు వస్తారు. చెల్లాయ్ అని పిలుస్తూ ఉంటే నర్మద లేచి నించుంటుంది. మనం ఒక గేమ్ ఆడదామా అని వల్లి అంటూ ఉంటే, ఏం గేమ్ అని నర్మద అడుగుతూ ఉంటుంది. దొంగ పోలీస్ అని వల్లి చెప్పడంతో, ఓ మనకి కరెక్ట్గా సూట్ అయ్యే ఆట, ఆడదాం నేను కూడా ఈ అవకాశం కోసమే వెయిట్ చేస్తున్నా అని నర్మద అంటూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం అని నర్మద అడగడంతో, మేము వెళ్ళి దాక్కుంటాం, నువ్వు మమ్మల్ని కనిపెట్టాలి అని వల్లి చెప్పడంతో, అలాగే వెళ్ళండి అని నర్మద చెప్తుంది. ఇంకా వల్లి సుకన్య ఇద్దరు కలిసి వేరువేరు చోట్ల దాక్కుంటారు. ఇంకా నర్మద నేరుగా వల్లి రూమ్లోకి వెళ్ళి, ఈ రిపోర్ట్స్ ఎక్కడ దాచిపెట్టింది ఇది ఈ వగలాడి అనుకుంటూ రూమ్ అంతా వెతుకుతూ ఉంటుంది. బెడ్ కింద ఉన్న రిపోర్ట్స్ తీసి చేతిలో పట్టుకొని చూస్తూ ఉంటుంది. అప్పుడే వల్లి, ఏంటి నర్మద ఇంకా రాలేదు అని నర్మదాని వెతుక్కుంటూ అటువైపుగా వచ్చి నర్మద చేతిలో ఉన్న రిపోర్ట్స్ చూసి, అయ్య బాబోయ్ అని ఒక్కసారిగా నోరు తెరిచి అరుచుకుంటూ ఉంటుంది. వల్లి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా